వినపడుతుందా? ఎస్ సార్. లెన్ ఓకే. ఇప్పుడు చెప్పి సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎన్ ఇంటీజర్. ఏది ఏది వెయిట్ 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 షేర్ అవుతుంది. ఎస్. ఇప్పుడు ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని సుమారు ఒక 15-20 ప్రాబ్లమ్స్ వేస్తారు. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్, రివర్స్ నెంబర్, ఆర్మ్స్ట్రాంగ్, ప్రైమ్, పర్ఫెక్ట్, డివైజర్ సమ్. ఓకే. తర్వాత ఉమ్, ఇక్కడ ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎన్ ఇంటీజర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఇచ్చిన నెంబర్ ఎంత ఉంది? ఇది ఏ నెంబర్ సిస్టమ్? డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ రాడిక్స్ ఎంత? 10. ఎన్ ఎంత? 123. ఎస్ ఎంత? 0. ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంత ఉంది? 123. 123 గ్రేటర్ దాన్ 0. అంటే కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ ఇప్పుడు సార్. ట్రూ. ఇప్పుడు నేను ఎన్ 123 ఇస్తే ఇందులో డిజిట్స్ ఏమున్నాయి? 1+2+3 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిజిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లాజిక్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేసాం? ఎన్ ఎంత? 123. ఏదే ఎనీ నెంబర్ 3 డిజిట్స్ ఉండొచ్చు, 4 డిజిట్స్ ఉండొచ్చు, 5 డిజిట్స్ ఉండొచ్చు. ఫస్ట్ డి ఈక్వల్స్ టు ఎన్ మాడ్ 10 అన్నాం. ఎన్ వాల్యూ ఎంత? 123. 12 ఇంటూ 10 120. రిమైండర్ ఎంత? 3. 3. మాడ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏమొస్తుంది? రిమైండర్ వస్తుంది. సో ఎస్కి యాడ్ చేయండి. ఎస్ ఎంత ఉంది? 0. 0+3 ఎంత? 3. 3. ఎన్ ఈక్వల్స్ టు n-d/10. ఎన్ ఎంత మనకి? 123. డి ఎంత? 3. 123 -3/10 ఎంత వచ్చింది మనకి? 120/10. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత? న్యూ వాల్యూ ఆఫ్ ఎన్ 12. మళ్ళీ కండిషన్ చెక్ చేయండి. 12 గ్రేటర్ దాన్ 0 అంటే గ్రేటర్ దాన్ 0 అవుతున్నంతసేపు చేయాలి. ఇప్పుడు మళ్ళీ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మాడ్ 10 అన్నాం. న్యూ వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ 12. 12 మాడ్ 10 అంటే ఎంత వచ్చింది మనకి? 2. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ డి. 3+2 ఎంత? 5. ఎన్ ఈక్వల్స్ టు n-d/10. 12 - 2 ఎంత? 10. 10/10 ఎంత? 1. ఎన్ ఎంత వాల్యూ? 1. 1 గ్రేటర్ దాన్ 0. ఎస్. 1 మాడ్ 10 అంటే ఏమొచ్చింది మనకి? 1. ఎస్కి ఏం కలుపుదాం? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ డి. 5+1 ఎంత? 6. ఎన్ ఈక్వల్స్ టు n-d/10. 1 - 1 ఎంత? 0. 0/10 0. 0. ఎన్ ఇప్పుడు ఎన్ వాల్యూ 0. 0 గ్రేటర్ దాన్ 0 కాదు. ఎస్ వాల్యూ అంటే ఎంత ప్రింట్ అవుతుంది మనకి? 6 ప్రింట్ అవుతుంది. ఎస్ వాల్యూ అంటే ఎంత ప్రింట్ అవుతుంది? 6. ఇది అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా నాయక్, అనుక్? ఎస్ సార్, బట్ డి అంటే సార్. ఇప్పుడు ఫ్లో అర్థం కాదు. ఏది డి ఈజ్వల్ టు అంటే ఫస్ట్ ఏం చేయాలి మనకి? ఎనీ నెంబర్ 3 డిజిట్ ఉండొచ్చు, 4 డిజిట్ ఉండొచ్చు, 5 డిజిట్ ఉండొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎన్ ఎస్ ఈక్వల్ టు 123. ఓకే సార్, ఎన్ 120. ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కేసులో 123 తీసుకున్నాను, రైట్. ఓకే సార్. 198 తీసుకొచ్చి ఈ టేక్ ఎనీ ఇంటీజర్. మీరు ప్రాసెస్ ఎంతవరకు చేయాలి? గ్రేటర్ దాన్ 0 అవుతున్నంతసేపు చేయాలి. ఎవ్రీ టైం ఏం పికప్ చేయాలి? డిజిట్. హౌ టు పికప్ ద డిజిట్? డి ఈక్వల్స్ టు ఎన్ మాట్ 10. అంటే డిజిట్ వచ్చింది. దేనికి కలిపాము? ఎస్కి యాడ్ చేయండి. ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డి. తర్వాత ఎన్ ఏమవ్వాలి? n-d/10. ఎన్ ఎంత? 123. డి ఎంత? 3. 123 - 3 ఎంత? 120/10 ఎంత? 12. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 12. 12 గ్రేటర్ దాన్ 0. ఎస్. 12 మాడ్ 10 ఎంత? 2. ఎస్ కలపండి. ఎన్ ఈక్వల్స్ టు n-d/10. ఇది అర్థమైందా? ఇలా ప్రాసెస్ ఫైనల్గా ఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చిందా లేదా? వెన్ ఎన్ ఈజ్ 0. 1+2+3 ఎంత? 1+2 3. 3+3 6 6. వచ్చిందా లేదా? ఇది దేనికి? ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అన్ ఇంటీజర్. దీనికి ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ ఇన్పుట్ ఏం తీసుకున్నాం? n. ఎన్. ఎస్ ఎంత? 0. 0. 0. ఎక్కడ వరకు చేయాలి? 0 వరకు.
n గ్రేటర్ దాన్ 0 అవుతున్నంత సేపు చేయాలి. చేయాలి. ఓకే, అంటే n 0 అయితే బయటకు వస్తాం. ఓకే, ఫస్ట్ డిజిట్ రావాలి. డిజిట్ ఎలా వస్తుంది? n mod 10 డిజిట్ వచ్చింది. ఆ డిజిట్ని దేనికి కలపాలి? ఎస్ కి ఎస్ ఎస్కి. n ఈక్వల్స్ టు n మైనస్ డి బై 10. 10 అంతే కదా. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఫైనల్గా n 0 అయినప్పుడు బయటకు వచ్చాక ఏ వాల్యూ ప్రింట్ చేస్తాం? ఎస్ ఎస్ ఎస్. ఇది అర్థమైందా? ఎస్ అంజీ, నాయక్, అను. సార్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు 0 వస్తే ఈక్వల్ అవుతుంది కదా సార్ అప్పుడు అది ఎన్. అవును, కాదు, 0 గ్రేటర్ దాన్ 0 కాదు సార్, కాబట్టి ట్రూ పార్ట్కి వెళ్తుందా, ఫాల్స్ పార్ట్కి వెళ్తుందా? ఫాల్స్. ఫాల్స్ పార్ట్కి వెళ్ళి ఎస్ వస్తుంది. ఓకే. ఓకే, సపోజ్ మీరు n 123 ఇవ్వకుండా 0 ఇచ్చారు, అప్పుడు ఏమొస్తుంది? n 0 ఇచ్చారు, 0 గ్రేటర్ దాన్ 0. జీరోనే వస్తుంది సార్. ఎస్ ఎంత ప్రింట్ అవుద్ది? 0 ప్రింట్ 0 అవుతుంది. ఇది దేనికి? ఇది 0 ఉన్నప్పుడు అర్థమైందా? దేనికి ఇది? 0 ఉన్నప్పుడు ఉమ్. 0. ఉమ్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ కావాలి. ఏం కావాలి? సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్. ఇది అర్థమైందా? ఇప్పుడు సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి. అంటే ఇక్కడ నేను చెప్తాను, మీరు ఒక్కసారి ఒక పేపర్ పెట్టుకోండి. ఇందులో ఒక 4-5 ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి సేమ్ మోడల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఫస్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్, ఇక్కడ నెక్స్ట్ రాశాను, ఎస్. ఇక్కడ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ అనుకోండి. n ఎంత ఇచ్చాను? 123 ఎస్ ఎంత పెట్టుకుందాం? 0. ఫస్ట్ ఎనీ నెంబర్ ఎక్కడ వరకు చేయాలి? గ్రేటర్ దాన్ 0 అవుతున్నంత సేపు చేయాలి. ఎక్కడ వరకు చేయాలి? గ్రేటర్ దాన్ 0. ఓకే, ఫస్ట్ d ఈజ్ ఈక్వల్స్ టు n mod 10. n వాల్యూ ఎంత? 123 10 పెట్టి డివైడ్ చేయండి 12 టైమ్స్. రిమైండర్ ఎంత వచ్చింది? 3 s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ d స్టార్ d స్టార్ d. 0 ప్లస్ 3 స్టార్ 3 స్టార్ t ఎంత వచ్చింది మనకి? 27 n ఎంత? n మైనస్ d బై 10 ఎంత వచ్చింది మనకి? 123 మైనస్ 3 120. 120 బై 10 12. ఏం లేదండి, డిజిట్ d వస్తుంది కదా. ఇందాక అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ అయితే s ఈజ్వల్ టు s ప్లస్ d చేసాం. ఇప్పుడు నేను ఏం అడిగాను మిమ్మల్ని? క్యూబ్. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ అన్నా. అంటే ఈచ్ డిజిట్ ని ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డిజిట్ క్యూబ్ ఇట్ అండ్ యాడ్ ఇట్ టు s, రైట్? క్యూబ్ ద డిజిట్ అండ్ యాడ్ ఇట్ టు s. ఫస్ట్ ఎంత వస్తుంది మనకి? 3 క్యూబ్కి s యాడ్ చేసాం. తర్వాత 2 వస్తుంది, 2 క్యూబ్కి s యాడ్ చేసాం. తర్వాత 1 క్యూబ్కి s యాడ్ చేసాం. బయటకు వచ్చాక ఏమొస్తుంది మనకి? s వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైందా? మిగతా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఎస్తర్, తేజ, ఆంజనేయులు, నాయక్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకే చెప్పండి. ఫస్ట్ n వాల్యూ ఎంత? 123 123. ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 0? నో సార్. ఓయ్, n వాల్యూ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. మీరు ఆ కండిషన్స్ దగ్గర కేర్ఫుల్ గా ఉండాలి. d ఈక్వల్స్ టు n mod 10. అంటే n ని 10 తో డివైడ్ చేయండి 12 టైమ్స్. రిమైండర్ ఎంత? 3 క్యూబ్ ని దేనికి కలుపుతారు? ఎస్ కి s కి. s ఈజ్వల్ s ప్లస్ d స్టార్ d స్టార్ d. s ఎంత? 0. 0 ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత? 27. దేనికి కలుపుతారు? అంటే 0 ప్లస్ 27 వచ్చింది, అవునా? n వాల్యూ ఎంత ఉంది? 123 3. 123 మైనస్ 3 120. 120 బై 12. మళ్ళీ ఎక్కడ వరకు చేయాలి కండిషన్? గ్రేటర్ దాన్ 0 అవుతున్న సేపు చేయాల్సిందే. అది 4 డిజిట్స్ ఉంటే 4 టైమ్ అవుద్ది, 5 డిజిట్స్ ఉంటే 5 టైమ్స్ అవుద్ది. ఇప్పుడు n వాల్యూ 12. 12 గ్రేటర్ దాన్ 0. 12 mod 10 అంటే ఎంత వస్తుంది మనకి? 2. 2 క్యూబ్ ని దేనికి యాడ్ చేస్తారు? s కి. s ఆల్రెడీ ఎంత ఉంది మనకి? 27. 27 ప్లస్ 2 క్యూబ్ ఎంత? 8. 27 ప్లస్ 8 35. n వాల్యూ 12. 12 మైనస్ 2
10 సార్ 10/10 1 1 గ్రేటర్ దాన్ 0 ఎస్ 1 mod 10 ఎంత 1 mod 10 1 1 1 35 1 ప్లస్ 1 క్యూబ్ ఎంత 36 36 1 minus 1 0 0/10 0 0 గ్రేటర్ దాన్ 0 కాదు ఎస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 36 వచ్చిందా లేదా 0 36 ఇది అర్థమైందా ఎస్ సార్ ఇప్పుడు నేను ఈ ఫ్లో చార్ట్ అందరూ ఒకసారి మీరు ఫోటో తీసుకుని పక్కన పెట్టుకోండి లేదా మీ దగ్గర ఉంది కదా ఈ పీడిఎఫ్ ఉంది ఎస్ సార్ సార్ ఓకే ఓపెన్ చేయండి నేను ఒకటి చెప్తాను అప్పుడు నాకు ఇది రాయాలి ఓకే నేను ఈవేళ షేర్ చేయడం మర్చిపోయాను ఓకే వైట్ బోర్డ్ అవ్వట్లేదు కదా సారీ సార్ అవుతుంది సార్, ఎందుకంటే ఓన్లీ బాక్సెసే కదా, బాక్స్ చేసి మళ్ళీ పక్కన నొక్కుతారు కదా. ఓన్లీ ఇందులో చేస్తున్నాను ఓకే. ఓకే ఒక్కసారి అంటే ఒకటే టెక్స్ట్ బాక్స్ లో చేస్తుంటే అవ్వట్లేదు. అవ్వట్లేదు ఓకే మల్టిపుల్ టెక్స్ట్ బాక్సెస్ కదా, అందుకని. ఓకే చూద్దాం అదే మళ్ళీ ఆ ఫ్లో చార్ట్ అంతా డ్రా చేయాలి కదా అందుకోసం చూస్తున్నాను ఇప్పుడు నేను N123 ఇచ్చాను ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ లాజిక్ ఏంటంటే టు ఫైండ్ ద రివర్స్ నెంబర్ ఆఫ్ ఎన్ ఇంటీజర్ ఇది పైథాన్లో ఈ లాజిక్లు ఏ వాడట్లేదు బట్ ఈ స్టాండర్డ్ లాజిక్స్ ఓకే ఇప్పుడు n వాల్యూ ఎంత 123 దీనికి రివర్స్ నెంబర్ ఎంత 3 to 1 3 to 1 ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఫస్ట్ రివర్స్ నెంబర్ని నేను ఆర్నమ్ అనుకుంటాను బికాస్ ఐఎమ్ క్యాల్కులేటింగ్ ద రివర్స్ నెంబర్ ఆర్నమ్ వాల్యూ ఎంత 0 0 n గ్రేటర్ దాన్ 0 yes yes sir ఎస్ ఇప్పుడు d ఈక్వల్స్ టు n mod 10 అన్నాను ఎంత వస్తుంది 2 రిమైండర్ వస్తుంది సార్ ఎంత రిమైండర్ వస్తుంది 3 3 Okay. ఓకే 3 3 ఓకే ఇది d వాల్యూ 3 రైట్ ఇప్పుడు నేను జస్ట్ ఐఎమ్ చేంజింగ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ d బదులు ఆర్నమ్ ఈక్వల్స్ టు ఆర్నమ్ స్టార్ 10 ప్లస్ d ఆర్నమ్ ఎంత ఉందండి ఇనీషియల్ వాల్యూ 0 sir 0 ఇంటూ 10 0 0 ప్లస్ 3 3 3 ఓకే n ఈక్వల్స్ టు n మైనస్ d బై 10 ఎంత 10 వస్తుంది మనకి అనుకి ఏం మాట్లాడలేదేంటి 123 మైనస్ 3 బై 10 ఎంత వస్తుంది మనకి ఓకే 12 ప్యూర్ అంట సార్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ n గ్రేటర్ దాన్ 0 yes sir మళ్ళీ ఏ స్టెప్ వేయాలి మీరే చెప్పాలి d ఈక్వల్స్ టు n వాల్యూ ఎంత 12 12. mod 2 ఇంకా నేను రాయట్లేదు 2 అంటే 12 10తో డివైడ్ చేసిన రాయినా స్టెప్ అయినా అక్కర్లేదా ఇప్పుడు 12 mod 10 ఎంత 2 10 12 ఎన్నిసార్లు 10 2 One ఉంటుంది time. సార్ రిమైండర్ ఎంత 2 2 d ఎంత 2 ఆర్నమ్ ఈక్వల్స్ టు ఆర్నమ్ స్టార్ 10 ప్లస్ d D. ఆర్నమ్ ఎంత ఉంది 0 కాదు ప్రీవియస్ వాల్యూ ఆఫ్ ఆర్నమ్ ఎంత 3 3 ఇప్పుడు 3 ఇంటూ 10 ప్లస్ 2 ఎంత వచ్చింది మనకి 32 సారీ n ఈక్వల్స్ టు n minus d n మైనస్ d బై 10 ఎంత 12 మైనస్ 12 minus 2 1 2 sir బై 10 దట్ ఈస్ 1 n గ్రేటర్ దాన్ 0 ఎస్ ఇప్పుడు ఏం చేయాలి ఆర్నమ్ ఈక్వల్స్ టు ఆర్నమ్ స్టార్ 10 ప్లస్ d ఆర్నమ్ ఎంత 32 గుడ్ 32 ఇంటూ 10 ప్లస్ 1 1 ఎంత వచ్చింది మనకి 321 n ఎంత 1 1 మైనస్ 1 బై 10 0
ఆర్నం ఎంత ప్రింట్ చేద్దాం? 321. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నాకు చెప్పండి, ఫ్లో చార్ట్లో ఎక్కడ మార్చాలో. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 బదులు ఏం చేద్దాం? మనం ఏం తీసుకున్నాం రివర్స్ నెంబర్కి? సార్ సారీ ఫర్ 321. డిస్టర్బింగ్. 1 ఇది నేను దాన్ని స్ట్రింగ్ లా తీసుకుని రివర్స్ చేసేయచ్చు, కదా. పైథాన్లో చేసేయచ్చు, అయ్యే ఇష్యూ ఓకే. లేనే లేదు. ఓకే, ఆ, స్ట్రింగ్ కింద తీసుకు చేయొచ్చు. ఓకే, అవన్నీ చేయొచ్చు, బట్ ఈ స్టాండర్డ్ లాజిక్స్ అని చెప్తున్నాను అంతే. ఓకే 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 ఓకే, అంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆ స్ట్రింగ్లో తీసుకునే చేస్తాను. ఓకే, బట్ ఆ లాజిక్ తెలియాలి అందు గురించి. ఓకే, ఓకే స్ట్రింగ్లో తీసుకుంటే మొత్తం అన్ని ఫటాఫట్ లాగి పడేయచ్చు. ఓకే ఓకే, ఇది దేనికి ఇది? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఇది ఎస్, రివర్స్ నెంబర్కి ఆర్నం ఎంత పెట్టుకుందాం? 321. ఏది ముందర వచ్చేస్తుంది ఏంటి? ఆర్నం ఎంత పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? 0. 0. ఫస్ట్ ఇన్పుట్ ఏం తీసుకున్నాం? ఈ ఫ్లో చార్ట్ షేర్ అవుతుందా? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఎస్ వాల్యూ ఎంత? ఎస్ బదులు ఏం తీసుకుందాం? 321. సరిపోయింది. 0. ఎస్ ఎస్ బదులు ఆర్నం ఈక్వల్ టు 0 పెడతారు. మీరు ఫ్లో, నాకు తెలిసి మీరు ఫ్లో చార్ట్స్ ప్రాక్టీస్ చేయలేదు. చేశారా? ఫ్లోలో వెళ్ళిపోతున్నారు సార్. ఫ్లోలో వెళ్ళిపోవడం కదా, నిన్న ప్రాక్టీస్ చేశారా? చేయలేదు సార్. అది చెయ్యండి వేళ. ఫస్ట్ ఏ వాల్యూ తీసుకుంటాం? ఎన్. N. ఎస్ బదులు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 బదులు ఆర్నం ఎంత ఆర్నం పెట్టుకుంటాం? అవును సార్. ఆర్నం ఎంత పెట్టుకోవాలి? 0. ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ 0. డి ఈక్వల్స్ టు ఎన్ మాడ్ 10. 10. ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డి బదులు ఏ స్టేట్మెంట్ వస్తుంది? ఆర్నం ఈజ్ ఈక్వల్ టు ఆర్నం. ఆర్నం ఈక్వల్స్ టు ఆర్నం స్టార్ 10 ఆర్నం. ప్లస్ డి. ప్రింట్ ఆర్నం. ఇది రాయగలరా? ఇది రాయగలరా? జస్ట్ చేంజెస్ ఏంటి? ఎస్, చేస్తాం సార్. ఎస్ ప్లేస్ లో ఆర్నం పెట్టాలి సార్. వెరీ గుడ్. ఆర్నం ఈక్వల్స్ టు ఆర్నం స్టార్ 10 ఆర్నం ప్లస్ డి. ప్లస్ ప్రింట్ డి. ఆర్నం. ప్రింట్ దట్స్ ఇట్. ఆర్నం. దేనికిది? రివర్స్ ఇంటీజర్. రివర్స్ నెంబర్. ఇప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్స్ రాద్దాం, చూడండి. అది ఎంత ఈజీగా రాయొచ్చో చెప్తున్నాను, మీరే చెప్తారు కానీ. ఏంటిది? ఐడియల్లీ రావట్లేదు. ఇప్పుడు నేను న్యూ ఫైల్లోకి వెళ్ళాను. ఐఎమ్ షేరింగ్ ద ప్రాబ్లం. మీరే చెప్పాలి నాకు ప్రోగ్రామ్. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ కడదాం. ఎలా? ఫస్ట్ ఇన్పుట్ ఎస్ ఎంత పెట్టుకోవాలి? 0. ఎన్ ఏం తీసుకోవాలి? 123. ఓకే సార్. ఎంటర్ వాల్యూ ఫర్ ఎన్. అది కీబోర్డ్ నుంచి తీసుకుంటాం. ఎక్కడ వరకు వెళ్ళాలి? ఫ్లో చార్ట్ చూసుకోండి. వైల్ ఎన్ గ్రేటర్ దాన్ 0. 0. ఫస్ట్ డిజిట్ ఎలా వస్తుంది? ఎన్ మాడ్ 10, అంతే కదా. తర్వాత ఆ డిజిట్ని దేనికి యాడ్ చేయాలి? ఎస్ ప్లస్ డి. ఇక్కడ ఎన్ మైనస్ డి బై 10కి పైథాన్లో నేను ఏం రాస్తాను? ఎన్ ఫ్లోర్ డివిజన్ 10 రాస్తాను. ఏం రాస్తాను? ఫ్లో డివిజన్ సార్. అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ డి బై 10 అని. ఓకే, ఇప్పుడు సమ్ ఈస్ ఎస్ అని చెప్పాను. ఫస్ట్ ఏం చేసాం? ఎస్ 0 పెట్టుకున్నాం, ఎన్ రీడ్ చేసాం. ఎక్కడ వరకు వెళ్తాం? వైల్ ఎన్ గ్రేటర్ దాన్ 0. డి ఈక్వల్స్ టు ఎన్ మాడ్ 10. ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డి. ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్లోర్ డివిజన్ 10. బయటకు వచ్చాక ఏం ప్రింట్ చేయాలి? ఎస్ Yes. ప్రింట్ చేయాలి. వచ్చిందా లేదా? Yes. ఇది లాజిక్ అర్థమైందా? ఫాలో అవుతారా? ఇది ఎన్ 123 వస్తే సమ్ 6 వచ్చిందా లేదా? Yes, sir. ఇప్పుడు నాకు మీరు కూడా చెప్పండి ఎవరొకరు. తీసుకోవచ్చు కదా. ఏమండి? అంటే వైల్ లూప్ తీసుకోకుండా డైరెక్ట్ నమ్ అని తీసుకొని కూడా
ఎక్స్ స్టార్ స్టార్ ఇంటూ 3 అని రాసుకుంటే కూడా క్యూబ్ అయ్యొచ్చు కదా. ఎలా? ఒక్కసారి 1 సెకండ్. 1 సెకండ్. ఎలా? ఇప్పుడు స్టార్ స్టార్ ఎలా? ఒకసారి చెప్పండి లాజిక్ అది. ఎవరు మాట ఇందాక? శ్రావ్య. శ్రావ్య. ఓకే, శ్రావ్య చెప్పండి ఎలా లాజిక్ ఏం చేద్దామని లిస్ట్ తీసుకుని అది రాదు, డిజిట్ ఎక్స్ట్రాక్ట్ అయితే కానీ రాదు. సో మీ ఇది క్యూబ్ థియరీ చెప్పారు కదా, సో మేము ఆహా అట్లా ఓకే. చెప్తున్నాము. క్యూబ్ థియరీ ఇక్కడ చెప్పారు కదా ఇందాక. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ డి స్టార్ డి. డి స్టార్ జస్ట్ డి. ఇది సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ కి. లిస్ట్ కాదు, డిజిట్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మాత్రమే చెప్పొచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది అర్థమైందా? సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ కి. అర్థమైంది సార్. బట్ అంటే మీరు ఇట్లా ఎస్ ప్లస్ డి అని ఇట్లా చెప్తున్నారు కదా, ఇట్లా క్యూబ్ కాబట్టి ఇంటూలో కూడా చేసుకోవచ్చు కదా అని. ఎస్ అంటే ఎలా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ డి స్టార్ స్టార్ 3, రైట్? ఇదే కదా, ఆ, చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. డి క్యూబ్. ఓకే, మనం ఈ పైథాన్లో ఇంత ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి, సపోజ్ నేను నమ్ తీసుకోవాలనుకోండి. అదే సార్ నేను అంటున్నా. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ తీసుకొని సమ్ సమ్ క్యూబ్ అని అంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ అని అట్లా తీసుకొని సమ్ అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి అట్లా సపోజ్ ఎన్ ఇంటూ ఇంటూ 3 అంటే స్టార్ స్టార్ 3 అట్లా తీసుకోవచ్చు కదా. వైల్ లూప్ ఆ, ఎందుకు యూజ్ చేయడం అంటున్నా. రాదు. ఈచ్ డిజిట్ని క్యూబ్ చేయాలి, నెంబర్ని క్యూబ్ చేయకూడదు. ఓకే, 123 క్యూబ్ కాదు, 3 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ మనం కంప్యూట్ చేయాల్సిందే. ఇప్పుడు ఓకే చెప్తాను, మీరు లిస్ట్ కింద ఓకే, చెయ్యొచ్చు. ఆర్నమ్ అంటే రివర్స్ రావాలి కదా, అదే కదా. రివర్స్ రావాలి, చెప్తాను చూడండి. మీరు పైథాన్లో ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. యాక్చువల్గా నేను ఇంటీజర్ రీడ్ చేస్తున్నప్పుడు హియర్ ఐ రీడ్ ఇట్ యాజ్ ఇంట్ అని చెప్పకుండా ఇన్పుట్ ఎంటర్ అయిన నెంబర్ అన్నాను. ఏమొచ్చింది చెప్పండి? ఇందులో నంబర్ 123 ఇస్తే ఇది ఇంటీజర్ కాదు, ఎలా వస్తుంది? స్ట్రింగ్ కింద వస్తుంది. దేని కింద వస్తుంది? స్ట్రింగ్. ఇప్పుడు సారీ, ఇది చూడండి. నేను ఎన్ నంబర్ కింద ఇవ్వకుండా స్ట్రింగ్, సపోజ్ మీరు స్ట్రింగ్ డబల్ కోట్స్ ఇవ్వక్కలేదు, 123 ఇచ్చినా అది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఇందులో డిజిట్స్ ఏముంది? సారీ 1 సెకండ్. చూడండి, లాజిక్ సింపుల్. నేను ఎన్లో నెంబర్ స్ట్రింగ్ కింద తీసుకుంటుంది ఇంటి కింద కన్వర్ట్ చేయకపోతే. ఇందులో ఫస్ట్ డిజిట్ ఏంటి? 1. అంటే స్ట్రింగ్ 1 ఉంది. ఓకే, స్ట్రింగ్ 1ని ఇంట్ అని కన్వర్ట్ చేస్తే అది దేని కింద మారుతుంది? నంబర్ కింద మారుతుంది. ఆ 1ని దేనికి కలిపాము? ఎస్కి కలపండి. ఎస్ ఎంత ఉంది మనకి? 0. 0 + 1 1. సెకండ్ క్యారెక్టర్ ఏంటి? 2. ఎప్పుడైతే ఇంటి కింద కన్వర్ట్ చేశారో అది దేని కింద కన్వర్ట్ అవుతుంది? 2 కింద కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్ 2. 2ని యాడ్ చేయండి ఎస్కి. తర్వాత థర్డ్ క్యారెక్టర్ ఏంటి? 3. యాక్చువల్గా అది క్యారెక్టర్. ఎప్పుడైతే ఇంటూ వాడారో దేని కింద కన్వర్ట్ అవుద్ది? ఇంటీజర్. ఇంటీజర్. ప్రింట్ ఎస్. ఇది దేనికి? ఇది దేనికి? ఇది టు ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అన్ ఇంటీజర్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, రన్ చేద్దాం. అంటే ఇంకేం వాడక్కర్లేదు.
పైథాన్లో ఈ ఫెసిలిటీ ఉంది. ఇది లిస్ట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు శ్రావ్య. ఓకే, మీరు స్ట్రింగ్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసి ఒక్కొక్క డిజిట్ చేయొచ్చు. ఇది వచ్చిందా లేదా? యా సార్. ఓకే. ఓకే, లిస్ట్ కింద కూడా ఈ స్ట్రింగ్ని కన్వర్ట్ చేస్తే ఒక్కొక్క డిజిట్ వస్తుంది. ఆ డిజిట్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు. ఫాలో అయ్యారా మిగతా యా వాళ్ళు? సార్. ఓకే సార్. మిగతా వాళ్ళు ఎస్ సార్. అనూక్, ఎస్ సార్. స్టీవ్ తేజ. ఈ రోజు హనోక్ అందరికి ఛాన్స్ ఇస్తున్నాడు సార్ అంతే. అదే నువ్వు చెప్పేసి ఉంటావు ఏంటి, అనూక్ నువ్వు మాట్లాడొద్దని, అందుకనే సైలెంట్ అయ్యాడు. అతను యాక్చువల్గా చెప్పేస్తాను. కమిటెడ్ సార్ ఈరోజు మాట్లాడొద్దని. అదే నాయకు నువ్వు చెప్పు ఉండాలి మాట్లాడొద్దని. నేనేం హనోక్ చెప్పలేదు. సైలెంట్ ఉండమని చెప్పింది సార్ హనోక్కి. ఆ, ఓకే ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు నాకు చెప్పండి, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ కావాలి. ఎవరు చెప్తారు? నాయక్. హనోక్. ఎవరు చెప్తారంటే హ్యావక్ కాదు. ఇప్పుడు నాకు డిజిట్ వచ్చింది కదా, డిజిట్ని క్యూబ్ చేయాలి. ఎలా డీని చెప్పాలి? స్టార్ట్ చేయాలి. ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ డి స్టార్ డి స్టార్ డి సారీ కుదరదు స్టార్ కుదరదు 3. కుదరదు. ఇంట్ డి ఇంటూ 3 ఇంటూ ఎలా? డి ఇంటూ 3. ఎస్, ఇట్ ఈస్ ఓకే. మీరు ఈ డిజిట్ క్యారెక్టర్ కింద ఉంది. ఎప్పుడైతే ఇంటి కింద కన్వర్ట్ చేశారో ఆ క్యారెక్టర్ దేని కింద కన్వర్ట్ అయింది? క్యారెక్టర్ దేని కింద కన్వర్ట్ అయింది? ఇంటీజర్ కింద కన్వర్ట్ ఇంటీజర్ అయింది. కింద. ఆ ఇంటీజర్ ఇంటీజర్ ఏం చేసాం? క్యూబ్ చేసాం. క్యూబ్. ఫాలో అవుతున్నారా? ఇది దేనికిది? సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అన్ సమ్ ఇంటీజర్. ఆఫ్ క్యూబ్స్. ఓకే, ఇప్పుడు చూడండి. ఏది నేను 12 ఇచ్చాను. ఇందులో డిజిట్స్ ఏమున్నాయి? 1 2 అంటే 1 క్యూబ్ 2 క్యూబ్. 1 క్యూబ్ ఎంత? 1 1. 1 2 క్యూబ్ 8. 8 8 ప్లస్ 1 8 ప్లస్ 1 9. సరిపోయిందా లేదా? ఓకే, అర్థమైందా ఇది? Yes, sir. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ఏం చేశాను చెప్పండి. ఇక్కడ జస్ట్ డిజిట్ రాగానే డిజిట్ని క్యూబ్ చేసాం. ఓకే, క్యూబ్ చేసి ఎస్కాట్ చేసాం. ఓకే, ఇప్పుడు నాకు రివర్స్ నెంబర్ కావాలండి. ఎవరు చెప్తారు లాజిక్? శ్రావ్య చెప్తారా? రివర్స్ నెంబర్ లాజిక్ ఏంటి? మనం ఇందాక చూసాం. ఆర్నం. ఆర్నం సార్. ఓకే. ఈ ఏం హక్కలేదు, స్ట్రింగే కదా. ఓకే, స్ట్రింగ్నే రివర్స్ చేసేయచ్చు. బట్ అదే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది, చెప్తా. ఓ సారీ 1 సెకండ్. మనం -1 ఇవ్వాలిగా. n : స్ట్రింగ్ రివర్స్కి ఏంటి? -1 సార్. -1. ఆ -1 మిస్ అయింది, ఎందుకు రాలేదు? ఓకే, లెట్ us run this. ఇది వచ్చిందా లేదా? కానీ ఇది ఒక చోట ఫెయిల్ అవుద్ది. ఎవరైనా చెప్తారా? అనుక్. ఏ సార్ ఈ రివర్స్ థియరీ అంటున్నారా? ఆల్ ఈక్వల్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుందేమో సార్. కాదు, అదేది కాదు. ఇప్పుడు నేను స్ట్రింగ్ ఇచ్చి, ఓకే, నేను ఇంకోసారి రన్ చేస్తున్నాను చూడండి. నంబర్ బదులు నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి. సపోజ్ ఏబీసీ అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది? టీబీ. సివి వచ్చింది. స్ట్రింగ్ రివర్స్ కింద తీసేసుకుంటుంది. అది అక్కడ మనం ఏం చెక్ చేయాలి? నంబరా కాదా చెక్ చేయాలి. నంబర్ అయితేనే
రివర్స్ చేయమని చెప్పడం ఏదో ఒకటి రాయాలి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి. ఓకే, sure. ఇది ఏమొస్తుంది చెప్పండి. లైన్ బై లైన్ ట్రేస్ చేయండి. ఇక్కడ నేను ఇంట్ అని వాడలేదు. దేనికి తీసుకుంటుంది? దో ఐఎమ్ గివింగ్ ద నెంబర్, String. దేనికి తీసుకుంటుంది? స్ట్రింగ్. నేను ఎన్ ఒకసారి రన్ చేశాక డిస్కస్ చేద్దాం. ఎన్ వాల్యూ 123 ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 3 పక్కనే వచ్చినాయా లేదా? అవును సార్. అలా కాకుండా నేను ప్రోగ్రాంలో ఈ ఎండ్ స్పేస్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఎలా వస్తాయి అనుక్? ఎస్, ఓకే, వెర్టికల్గా వస్తాయి. 123 ఇస్తే ఏమొస్తుంది మనకి? 1 2 3 వస్తుంది సార్. ఇది అర్థమైందా? ఏం చేశాను చెప్పండి. ఈ End ఇందాక space శ్రావ్య చేశాను. మీరు ఇందాక చెప్పారు కదా. ఓకే, శ్రావ్య సార్ ఇందాక చెప్పారు కదా, స్ట్రింగ్ కింద ఈచ్ డిజిట్ని చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు? నంబర్ని స్ట్రింగ్ కింద తీసుకుని జస్ట్ వి కన్వర్ట్ ఇంటూ ఏ లిస్ట్. స్ట్రింగ్ని ఎప్పుడైతే లిస్ట్లో కన్వర్ట్ చేసామో టోటల్ స్ట్రింగ్ ఒక ఎంటిటీ కింద ఉండదు. స్ట్రింగ్లో సపోజ్ ఏబీసీ ఇచ్చామనుకోండి, ఏ ఒక క్యారెక్టరు, బి ఒక క్యారెక్టరు, సి ఒక ఎలిమెంట్ కింద లిస్ట్లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను నెంబర్ యాక్చువల్గా 123 నేను దేని కింద స్టోర్ చేస్తున్నాను? నేను స్ట్రింగ్ కింద తీసుకుని ఎందులో స్టోర్ చేశాను? ఎన్ List. అని, లిస్ట్ ఆఫ్ ఎన్ అన్నాను. యాక్చువల్గా మీకు ఎన్ 123 అయితే ఎన్ యాక్చువల్గా ఇది. ఓకే, లిస్ట్ వన్ ఏమవుతుంది? లిస్ట్ వన్ ఏమవుతుంది? 1 2 3 నో, వన్, ఎస్, వన్ ఒక ఎలిమెంట్, 2 టూ ఒక ఒక element. ఎలిమెంట్, త్రీ ఒక ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను? ఫర్ డిజిట్ ఇన్ లిస్ట్ వన్ అన్నాను అనుకోండి, ఈ డిజిట్లోకి ఏమొస్తుంది? వన్ అనే స్ట్రింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఇంటి కింద కన్వర్ట్ చేసాం, ఈ వన్ దేని కింద కన్వర్ట్ అవుతుంది? ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్ తర్వాత డిజిట్లోకి ఏమొస్తుంది? టూ. ఏం 2 అప్లై చేయాలి? ఇంటీజర్ ఇంటీజర్ కింద కన్వర్ట్ Integer. చేయండి. తర్వాత త్రీ దేని కింద Three. కన్వర్ట్ చేసాం? త్రీ. Integer. ఇంటీజర్ అర్థమైందా? ఇది దేనికి? ఇది అర్థమైందా? Yes, sir. స్ట్రింగ్ కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. ఇది చాలా ఈ ఒక్క మనకి పైథాన్లో అంత అంటే జావాలో కూడా చేయొచ్చు అనుకోండి, కలెక్షన్స్ అని ఉంటాయి. ఈ లిస్ట్ కన్వర్షన్స్, లిస్ట్ స్ట్రింగ్ అంటే లిస్ట్ ఏదో స్ట్రింగ్ సెట్ ఇలా ఇది చేయటం చాలా కన్వీనియంట్. కోడింగ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ బాగా డ్రాస్టిక్గా రెడ్యూస్ అవుతాయి. ఓకే, ఇంకో సింపుల్ ప్రాబ్లం మీరు ఆలోచించండి. నెంబర్ ఎంత? సపోజ్ 18 ఇచ్చాను అనుకోండి. ఓకే, నెంబర్ ఎంత? ఎన్ 18. వాల్యూ ఎంత? 18. 18. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత అండి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత ఇందులో? Sir. 1 ప్లస్ 8 9. 9. ఇప్పుడు ఈ సమ్ ఎన్ అని డివైడ్ చేస్తుందా లేదా? ఎస్ Yes, sir. ఉంటే అటువంటి నెంబర్ని స్పై నెంబర్ అంటారు. ఆ నెంబర్ ఏ నెంబరు? స్పై నెంబర్. Spy 1 number. సెకండ్.
ఒకసారి నేను క్లాస్ రేపు చెప్తాను. సారీ, రేపు లాగిన్ అవ్వండి.